రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నా. మావోయిస్టు నేత బీకేఏఎస్ఆర్ కార్యదర్శి ఆజాద్ పేరుతో శుక్రవారం లేఖ విడుదల కావటం సంచలనంగా మారింది. ఆ లేఖలో పలు అంశాలు ప్రస్తావించారు. ఛత్తీస్గఢ్లో ఫేక్ ఎన్కౌంటర్లు చేస్తున్నారని మండిపడ్డారు. ఆదివాసీలు చంపి ఎన్కౌంటర్లుగా చిత్రీకరిస్తున్నారంటూ ఫైర్ అయ్యారు. 3 నెలల్లో 103 మందిని ఎన్కౌంటర్ చేశారని తెలిపారు. వారిలో 60 మంది మహిళలు, పిల్లలు, వృద్ధులు ఉన్నారన్నారు. ఆదివాసీ గ్రామాలపై డ్రోన్ల దాడులు ఆపాలంటూ లేఖలు డిమాండ్ చేశారు. లేకపోతే తగిన మూల్యం చెల్లించక తప్పదని హెచ్చరించారు. అయితే ఇటీవల ఛత్తీస్గఢ్లో జరుగుతున్న వరుస ఎన్కౌంటర్లలో మావోయిస్టులు మృతి చెందుతుండగా తాజా లేఖతో మావోయిస్టుల ప్రతీకార దాడులపై ఆందోళన నెలకొంది. రైట్ బ్రేకింగ్ చూస్తున్నా. మావోయిస్టు నేత బీకేఏఎస్ఆర్ కార్యదర్శి ఆజాద్ పేరుతో ఒక లేఖ శుక్రవారం విడుదల కావడం సంచలనంగా మారింది. ఆ లేఖలో పలు అంశాలు ప్రస్తావించారు. ఛత్తీస్గఢ్లో ఫేక్ ఎన్కౌంటర్లు చేస్తున్నారని మండిపడ్డారు. ఆదివాసీలు చంపి ఎన్కౌంటర్లుగా చిత్రీకరిస్తున్నారంటూ ఫైర్ అయ్యారు. 3 నెలల్లో 103 మందిని ఎన్కౌంటర్ చేశారని తెలిపారు. వారిలో 60 మంది మహిళలు, పిల్లలు, వృద్ధులు ఉన్నారని అన్నారు. ఆదివాసీ గ్రామాలపై డ్రోన్ల దాడులు ఆపాలని లేఖలో డిమాండ్ చేశారు. లేకపోతే తగిన మూల్యం చెల్లించక తప్పదని హెచ్చరించారు. అయితే ఇటీవల ఛత్తీస్గఢ్లో జరుగుతున్న వరుస ఎన్కౌంటర్లో మావోయిస్టులు మృతి చెందుతుండగా తాజా లేఖతో మావోయిస్టుల ప్రతీకార దాడులపై ఆందోళన నెలకొంది.